వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ. ఈ విష్ణు ఐఎస్ అకాడమీ మీరు ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? అసలు ఎలాంటి అప్రోచ్తో ముందుకు వెళ్తున్నారు? 3 times ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను కూడా కోచింగ్ తీసుకున్నాను, కానీ నాకు ఎక్కడ కూడా ఒక టీచర్ ఫోన్ నెంబర్ దొరికి నాకు ఏదైనా డౌట్ ఉంటే ఒక టీచర్ రెస్పాండ్ అయ్యే విధంగా ఎవరు దొరకలేదన్నమాట. ఆ రోజు నేను అనుకున్నాను, మనం ఇంత డబ్బులు పెడతాము, ఇవి చేస్తాము ఓన్లీ క్లాస్ వినడానిక, ముఖ్యంగా మెంటోర్షిప్ దానికి దొరకాలి, అందుబాటులో ఉండాల్సినటువంటి ఫ్యాకల్టీస్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ అకాడమీ పెట్టాల్సి వచ్చింది. నా అన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, ఢిల్లీలో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి. మరి ఇది ఎందుకు స్పెషల్ సార్? చూడండి, జీవిత కాలంలో ఇప్పుడు 5 రూపాయల భోజనం ఉంటుంది, 50 రూపాయల భోజనం ఉంటుంది. మీకే తెలుసు 5 రూపాయల భోజనం అన్నప్పుడు ఎలా ఉంటుంది క్వాలిటీ, 50 రూపాయల భోజనం అన్నది ఎలా ఉంటుందో క్వాలిటీ. మీ జీవితం, మీ సమయం, మీ టైం చాలా ఇంపార్టెంట్. మీరు ఇన్వెస్ట్ చేసేది డబ్బులు అనుకుంటే అబద్ధం. మీరు ఇన్వెస్ట్ చేసేది డబ్బులు కాదండి, మీరు ఇన్వెస్ట్ చేసేది టైం, సమయం తిరిగి రాదు. ఖచ్చితంగా మీరు మీ టైంని వేచిస్తున్నారు కాబట్టి ఆ టైం ఇంపార్టెంట్. టైం విల్ నాట్ కమ్ బ్యాక్. క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, చెక్ చేయండి, 5 క్లాసెస్ వినండి, యూట్యూబ్లో వాళ్ళ డెమో క్లాసెస్ వినండి, ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఉన్నారా లేదా చూడండి. నేను ఇప్పుడు చెప్పిన ఫ్యాకల్టీ యొక్క క్లాసెస్ మన అకాడమీలో యూట్యూబ్ ఛానల్లో ఉందా లేదా చూడండి, అక్కడ టెస్ట్ చేయండి. ఇప్పుడు ఏదైతే ఫిబ్రవరి 16th ఎన్సీఆర్టీ స్టార్ట్ అయ్యి April 21st జిఎస్ స్టార్ట్ అవుతుందో ఎప్పటికల్లా క్లాసులు అవుతాయి, అసలు టెస్ట్లు ఎలా ఉంటాయి, ఈ ప్రాసెస్ అంతా మీ నోట్ నుండి ఒకసారి చెప్పి. సో 2026లో జాయిన్ అయినటువంటి పిల్లలందరినీ కూడా మేము 2027 ప్రిలిమ్స్, 2027 మెయిన్స్, 2027 ఇంటర్వ్యూ, 2027 ర్యాంక్ వచ్చే విధంగా 2026 మొత్తం ప్రిపేర్ చేపిస్తామన్నమాట. దానికి February 16th నుంచి ఎన్సీఆర్టీ బ్యాచ్ ముందుగా చెప్పినట్టు, దానికన్నా ముందేమో ప్రీ ఎన్సీఆర్టీ ప్రీ బేసిక్ క్లాసెస్ స్టార్ట్ చేశాము, అది అయిపోయింది. మండే నుంచి మాత్రం ఎన్సీఆర్టీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఒక్కసారి మనం పక్కన పెడితే, జనరల్గా స్టూడెంట్స్ మీరు చూస్తారు 3 attempts 4 attempts లాస్ట్ చాలా ఇబ్బంది పడడం, 5-6 years ఎక్కువ వాళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి సార్? సచిన్ టెండూల్కర్ ఉన్నారండి, బూస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, అలా బూస్ట్ అవుతారా అంటే ఏంటి? ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చెప్పే వాళ్ళని కానీ నమ్మకుండా హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ. ఈ వీడియో ఎవరైతే ప్రిపరేషన్ మొదలు పెట్టబోతున్నారో, ఎవరైతే యూపీఎస్సీలోకి అడుగు పెడదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఎంతో ముఖ్యమైన వీడియో. ఈ వీడియోలోని మా డైరెక్టర్ సార్ అయిన విష్ణు సార్తోని విష్ణు ఐఎస్ అకాడమీలోని ఎలాగ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది, అసలు ఎలాంటి అప్రోచ్తో ముందుకెళ్తున్నారు, ఎలాగ ఇన్ని ర్యాంక్స్ ని సృష్టిస్తున్నారు, హౌ ద టీచింగ్ పెడగాగి విల్ బి దేర్ ఇన్ ది విష్ణు ఐఎస్ అకాడమీ, ఈ కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ పాడ్కాస్ట్ ద్వారా మనం తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, రిపీటెడ్లీ అది యూపీఎస్సీ అయినా, ఏబిపిఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా విష్ణు ఐఎస్ అకాడమీ ఎన్నో ర్యాంక్స్ని తీసుకొస్తుంది. నౌ ర్యాంక్స్ మాత్రమే కాకుండా ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళు, మెయిన్స్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. నౌ ప్యూర్గా మనం డిస్కషన్లోకి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీని ఒక 1 minute మీరు షేర్ చేసి, అలానే ఈ విష్ణు ఐఎస్ అకాడమీ మీరు ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అని మీ మాటల్లో. ఏం లేదు భరత్, సింపుల్. నేను 3 times ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను కూడా కోచింగ్ తీసుకున్నాను, కానీ నాకు ఎక్కడ కూడా ఒక టీచర్ ఫోన్ నెంబర్ దొరికి నాకు ఏదైనా డౌట్ ఉంటే ఒక టీచర్ రెస్పాండ్ అయ్యే విధంగా ఎవరు దొరకలేదన్నమాట. ఆ రోజు నేను అనుకున్నాను, మనం ఇంత డబ్బులు పెడతాము, ఇవి చేస్తాము ఓన్లీ క్లాస్ వినడానిక, ఏదైనా టీచర్ మనతో పాటు ఉంటే, టీచర్ మనకి ఏదైనా డౌట్ వస్తే ఒక ఫోన్ డిస్టెన్స్లో ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో, ముఖ్యంగా మెంటోర్షిప్ దొరకాలి, అందుబాటులో ఉండాల్సినటువంటి ఫ్యాకల్టీస్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ అకాడమీ పెట్టాల్సి వచ్చిందనమాట. ఈ ఏదైతే కేర్, ఇలా హ్యాండ్ హోల్డ్ అప్రోచ్, వాళ్ళతో పాటు ఉండడము, వాళ్ళతో నడవడం వల్ల మనకి ఈ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన వరకు విష్ణు ఐఎస్ అకాడమీలో ఏ ప్రోగ్రామ్ ఎన్రోల్ అయిన స్టూడెంట్ దగ్గర మీ ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. అండ్ దే విల్ బి టెల్లింగ్ మీ దట్ సార్ ఎప్పుడు పడుకుంటారో తెలియదు, రాత్రి 12కి మెసేజ్ చేసినా సరే రిప్లై ఇస్తారు అని చెప్పి. దట్ ఈస్ సో గుడ్ ఆఫ్ యూ సార్. అండ్ ఫర్దర్ గోయింగ్ ఇన్ టు ద డిస్కషన్, నౌ విష్ణు ఐఎస్ అకాడమీ తన యొక్క ఫ్లాగ్షిప్ అయిన యూపీఎస్సీ జిఎస్ ప్రోగ్రామ్ ఉంది, దాన్ని మనం పరివర్తన్ సూపర్ 50 ప్రోగ్రామ్ అని అంటున్నాం. నౌ అన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, ఢిల్లీలో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి. మరి ఇది ఎందుకు స్పెషల్ సార్? వాట్ ఈస్ యూనిక్నెస్ ఆఫ్ దిస్ విష్ణు ఐఎస్ అకాడమీ పరివర్తన్ జిఎస్ ప్రోగ్రామ్? ఖచ్చితంగా భరత్, ఏ అకాడమీ అది యూనికే, అది వేస్ట్ అని చెప్పలేము. వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి. ఢిల్లీ వాళ్ళకి ఢిల్లీ స్ట్రాటజీస్ ఉంటాయి, హైదరాబాద్ వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి. కానీ మన అకాడమీలో, మేము మన విష్ణు ఐఏఎస్ అకాడమీలో జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అంటే హోల్ బ్యాచ్ అన్నమాట, కంప్లీట్ బ్యాచ్ అన్నమాట. ఈ పరివర్తన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ ఏంటనంటే హ్యాండ్ హోల్డ్ అప్రోచ్. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడైనా కూడా స్టాండర్డ్ బుక్స్, క్లాసెస్ ఎవరైనా చెప్తారు, కానీ మేమేం చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాచ్ నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. 2027
PSC1 కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు 2026లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళ గురించి చెప్తాను నేను. సో ఫిబ్రవరి 16వ తారీఖు, ఫిబ్రవరి 16th మండే రోజు NCERT బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ ఫిబ్రవరి 16th నుండి ఏప్రిల్ 16th వరకు ఒక 2 నెలల కాలం పాటు NCERT క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కానీ దానికన్నా ముందు మేము ఏం చేసాము అని అంటే ఓరియంటేషన్ సెషన్స్ అని నేను 6 తీసుకున్నాను. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాలను ఎలా చదవాలి, న్యూస్ పేపర్ అంటే ఏంటి, న్యూస్ పేపర్ ఎలా చదవాలి, న్యూస్ పేపర్ మీద నోట్స్ ఎలా చేసుకోవాలి, అలా ఒక 25 బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఆ 25 బేసిక్ క్వశ్చన్స్ని నేను ఒక 6 సెషన్స్లో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా చేశాను. అంటే ఒక ప్రిపరేషన్లోకి వచ్చే కన్నా ముందు ఏమేమి ముందు జాగ్రత్తలు ఉంటాయో, ఏమేమి ముందు విషయాలు మనం తెలుసుకోవాలో, ఏమేమి ముందు చూపు ఉండాలో వాటన్నిటిని డిస్క్రైబ్ చేశాను ఆ 6 వీడియోలలో. తర్వాత టెర్మినాలజీ క్లాసెస్ అని మనం కండక్ట్ చేసాము, అది జనవరి మంత్లోనే. ఈ టెర్మినాలజీ క్లాసెస్ ఏంటంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. మీరు ఎకానమీ తీసుకున్నారు అంటే ఏంటనంటే ఇవి ఒక అభ్యర్థి తన యొక్క సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు కొత్త కొత్త పదాలు చూస్తాడు, సబ్జెక్ట్ స్పెసిఫిక్. అంటే ఇప్పుడు ఎకానమీ చూసామనుకోండి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. అదే పాలిటీ చూసామనుకోండి కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. అదే ఇప్పుడు మనం జియోగ్రఫీ చూసామనుకోండి ఎల్నినో, లానినో, మాన్సూన్స్. అలా హిస్టరీ చూసామనుకోండి బ్యాటిల్ ఆఫ్ బక్సర్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఇలా బేసిక్ పదాల మీద పట్టు రాకపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల, ఈ డైరెక్ట్ కోచింగ్కి వెళ్ళడం వల్ల కన్ఫ్యూజ్ అవుతాడు అనమాట పిల్లాడు. అరే ఇదేంటి కొత్తగా ఉందని చెప్పేసి ఆ పదాల యొక్క మీనింగ్ తెలుసుకోవడానికే 4-5 రోజులు గడిపేస్తాడు. సో అందుకే ఈ NCERT అనేది మనం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినా కూడా ఈ ఇయర్ మేమేమనుకున్నాము అని అంటే ఒక టీం లాగా లేదు, వీళ్ళకి NCERT కాదు, NCERT కన్నా ముందు కూడా వీళ్ళకి ప్రీ NCERT క్లాసెస్ అనేది ఉండాలి. అవి ఓరియంటేషన్ సెషన్స్, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక అభ్యర్థి, దాంతోపాటు టెర్మినాలజీస్, సబ్జెక్ట్ స్పెసిఫిక్ టెర్మినాలజీస్. మనకు తెలిసిందే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, ఎథిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ 7 సబ్జెక్టుల మీద టెర్మినాలజీ క్లాసెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం. సో దట్ పిల్లాడు NCERTలోకి వచ్చినా కూడా ఆ టెర్మినాలజీస్ అర్థం చేసుకొని NCERT కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ 21st స్టార్ట్ అయ్యేటటువంటి ఒరిజినల్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ వచ్చేసరికి ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉంటాడు, బేసిక్ స్ట్రాంగ్గా ఉంటాడు, ఒక తన మీద తన కాన్ఫిడెన్స్తోని బ్యాచ్లోకి ఎంటర్ అవుతాడు. సో ఆ ఆనందంలో ఆ క్లాస్ విన్నాడు అనుకోండి, ఎస్ ప్రతి క్లాస్ తనకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ప్రతి క్లాస్ తనకు తెలిసిందే అనిపిస్తుంది, ప్రతి క్లాస్ కొత్తగానే, అంటే మరీ కొత్తగా కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ ఉండడం వల్ల అటెండెన్స్ వస్తుంది, ఎగ్జామ్స్ రాస్తాడు. మాకు జాయినింగ్ కాదండి కావాల్సింది, అటెండెన్స్, ఎగ్జామ్స్ రాయాలి, పెర్ఫామ్ చేయాలి. ఆ పెర్ఫామ్ చేయాలి అంటే తనకు నచ్చాలి సబ్జెక్టు, తనకు నచ్చాలి అంటే బేసిక్స్, ప్రీ బేసిక్స్ ఉండాలన్నమాట. అందుకే మేము ప్రీ బేసిక్స్ లెవెల్లో ఓరియంటేషన్ సెషన్స్ అండ్ టెర్మినాలజీస్, బేసిక్ లెవెల్లో NCERT క్లాసెస్, స్టాండర్డ్ లెవెల్లో జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ ఉంటుందన్నమాట. నాకు తెలిసి ఈ స్ట్రాటజీ ఓపెన్గా చెప్పగలను భరత్, ఇండియా మొత్తంలో ఎవరు ఫాలో అవ్వట్లేదు. దయచేసి ఎవరైనా ఫాలో అయ్యేది ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా ఆ ఇన్స్టిట్యూషన్కి నేను సెల్యూట్ కొడతాను. ఐ వాంట్ టు అప్రిషియేట్ యువర్ అప్రోచ్ సార్. యాక్చువల్లీ ఎందుకు నేను అప్రిషియేట్ చేయాలంటున్నానంటే వీ హ్యాడ్ సీన్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్, వాళ్ళు ప్రిపరేషన్లోకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఓరియంటేషన్ సెషన్స్లో తీసుకున్నారో, ఫిలిమ్స్ ఎలా చదవాలి, అసలు ఉండేది ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి 2-3 months అయిపోతుంది. ఆ తర్వాత ప్రిపరేషన్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి మొత్తం అంతా ఇంకా 6-7 months ఉంటుంది, ఇంక మొత్తానికి వదిలేస్తారు, నెక్స్ట్ అటెంప్ట్ అని అనుకుంటారు. టైం వేస్ట్, మనీ వేస్ట్, పేరెంట్స్ ప్రెషర్, ఇవన్నీ చాలా ఎక్కువైపోతాయి. నౌ ద థింగ్ విచ్ యూ ఆర్ డూయింగ్ ఇస్ ది రైట్ థింగ్ సార్. I appreciate for that. అండ్ ఫర్దర్ సార్, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. మీరు ఏదైతే ఈ పేరు పెట్టారో పరివర్తన్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సూపర్ 50 బ్యాచ్, అసలు ఈ సూపర్ 50 కాన్సెప్ట్ ఏంటి సార్? ఇలా లిమిటెడ్ బ్యాచ్ అంటే నార్మల్ దాంతో కంపేర్ చేస్తే దీంతో ఏం బెనిఫిట్ వస్తుంది సార్? ఖచ్చితంగానండి, నేను దీనికి ఆన్సర్ కూడా చాలా హానెస్ట్గా ఇవ్వదలుచుకున్నాను. సూపర్ 50 బ్యాచ్ అని పెట్టి 50 స్టూడెంట్స్ మాత్రమే మేము ప్రతి బ్యాచ్లో కూర్చోబెడతాము, వాస్తవం అది. సో 50 స్టూడెంట్స్ పెట్టేసి ఆ 50 స్టూడెంట్స్ మీద ఫోకస్డ్గా వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళకి ప్రోగ్రెస్ కార్డు కూడా మేము ఇవ్వడానికి ప్రయత్నం చేసాం కూడా లాస్ట్ బ్యాచెస్లలో. మేము కూడా ఈ బ్యాచ్ ఇంకా స్ట్రిక్ట్గా ప్రోగ్రెస్ కార్డ్, అంటే పేరెంట్స్కి ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వడం అనమాట. అంటే ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు, ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా, డి గ్రేడా, అసలు యూపీఎస్సీకి పనికి వస్తాడా పనికిరాడా అనే విధంగా ఒక ప్రోగ్రెస్ కార్డు కూడా ఇద్దాం అనుకుంటున్నాం. అలా మనం అందరికీ ఇవ్వలేము. సో ఒక లిమిటెడ్ బ్యాచ్, ఒక 50 members బ్యాచ్ అయితేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక 50 స్టూడెంట్స్తోనే మేము ఈ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. దాన్ని GS సూపర్ 50 అని అంటాం. కానీ కొన్ని సందర్భాలలో, నేను ఓపెన్గా చెప్తున్నాను, కొన్ని సందర్భాల్లో ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీ వచ్చినప్పుడు వాళ్ళ నంబర్ ఆఫ్ డేస్ ఇవ్వలేరు. ద బెస్ట్ ఫ్యాకల్టీ కాబట్టి DGP సార్ వస్తారు, DGP రమేష్ సార్ వచ్చి క్లాసెస్ చేసుకుంటారు అప్పుడప్పుడు. సో అలాంటి సమయంలో మనం ఏం చేస్తామనంటే అప్పుడు ఒక 2-3 బ్యాచ్లను కలుపుతామన్నమాట. సో దట్ ఆ DGP సార్ దగ్గర టైం
ఉండదు కాబట్టి. లేకపోతే మోస్ట్ ఆఫన్గా మేము మాత్రము 50 స్టూడెంట్స్కి ప్రతి ఆఫ్లైన్ బ్యాచ్లో 50 స్టూడెంట్సే ఉంటారు. ఆ 50 స్టూడెంట్స్తోనే మనం ముందుకెళ్తాము. వాళ్ళ మీద ప్రాపర్గా ఫోకస్ ఉండడము, వాళ్ళని పట్టించుకోవడం, వాళ్ళ పేరు తెలవడము. నేను అడుగుతాను, ఎంతమంది టీచర్లకి ఎంతమంది డైరెక్టర్లకి స్టూడెంట్స్ యొక్క పేర్లు తెలుసండి? నేను ఓపెన్గా చెప్పగలను. ఛాలెంజ్లా తీసుకోండి, నేను మన అకాడమీలో ఏ బ్యాచ్కి వెళ్ళినా కూడా ఏ స్టూడెంట్ అయినా కూడా ఆ స్టూడెంట్ పేరు నాకు తెలుసు. ఎస్ సార్, థ్యాంక్ యూ ఫర్ దట్. ఫర్దర్ సార్, సో మీ ఐడియాలజీ చెప్పారు, సూపర్ 50 ఎందుకు అని చెప్పి, అసలు ఇన్స్టిట్యూట్ ఎందుకు స్టార్ట్ చేశారని చెప్పారు. నౌ ఐ వాంట్ టు నో, అండ్ మన వ్యూయర్స్కి కూడా అసలు ఈ కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఓవరాల్. ఇప్పుడు ఏదైతే February 16th NCERT స్టార్ట్ అయ్యి April 21st GS స్టార్ట్ అవుతుందో, ఎప్పటికల్లా క్లాసులు అవుతాయి, అసలు టెస్ట్లు ఎలా ఉంటాయి, ఈ ప్రాసెస్ అంతా మీ నోట్ నుండి ఒకసారి చెప్పి. ఈ ఇయర్ని నేను స్టాండర్డ్లా తీసుకొని చెప్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఇదే రిపీట్ చేస్తాం మనం, మీకు తెలిసిందే. సో 2026లో జాయిన్ అయినటువంటి పిల్లలందరినీ కూడా మేము 2027 ప్రిలిమ్స్, 2027 మెయిన్స్, 2027 ఇంటర్వ్యూ, 2027 ర్యాంక్ వచ్చే విధంగా 2026 మొత్తం ప్రిపేర్ చేపిస్తామన్నమాట. దానికి February 16th నుంచి NCERT బ్యాచ్ ముందుగా చెప్పినట్టు, దానికన్నా ముందేమో ప్రీ NCERT ప్రీ బేసిక్ క్లాసెస్ స్టార్ట్ చేశాము. అది అయిపోయింది. మండే నుంచి మాత్రం NCERT క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఈ NCERT క్లాసెస్లో ఏంటనంటే, ఎవరైతే సీనియర్ ఫ్యాకల్టీస్ మెయిన్ బ్యాచ్లో అంటే April 21st బ్యాచ్కి సబ్జెక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ కాబోతుందో అక్కడ ఎవరైతే టీచ్ చేస్తారో అదే సీనియర్ ఫ్యాకల్టీస్ NCERTs కూడా టీచ్ చేస్తారు. సో ఇక్కడ సెకండ్ గ్రేడ్ ఫ్యాకల్టీస్, అక్కడ టాప్ ఫేర్ గ్రేడ్, అక్కడ ఇక్కడ ఒకటే రకమైనటువంటి ఫ్యాకల్టీస్ ఉంటారు. 1, 2 రోజుకు 2 సబ్జెక్ట్స్ పెడతాము. సో దట్ 2 hours, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీతో స్టార్ట్ అవుతుంది, 2 hours పాలిటీ, 2 hours హిస్టరీ, అలా 4 గంటల క్లాసెస్ రోజు ఉంటాయి. ప్రతి ఆదివారం ఏదేమైనా కూడా ప్రతి ఆదివారం మేము ఎగ్జామ్ పెడతాము. ఎగ్జామ్ మీరు రాయాల్సిందే. సో ప్రతి ఆదివారం పూట ఎగ్జామ్ ఉంటుంది. ప్రతిరోజు ఒక ప్రశ్న ఇచ్చి మీరు ఆన్సర్ రాపిస్తామన్నమాట దగ్గరుండి. ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను నేను, మన అకాడమీలో 4 మెంటర్స్ ఉంటారు. పొద్దున 9 AM నుంచి సాయంత్రం 7 PM వరకు ఇక్కడ అందుబాటులో ఉంటారు. మీరు ఆన్సర్ రాసేసి మెంటర్స్ని కలవచ్చు, ఫ్యాకల్టీస్ని కలవచ్చు, వాళ్ళకి చూపించి మీ పేపర్ని కరెక్షన్ చేయించుకోవచ్చు, మీ డౌట్స్ అడగవచ్చు. ఇలాంటి మంచి ఫెసిలిటీ మాత్రం మన అకాడమీలో ఉంది. సో ఒక సీరియస్ ఆస్పిరెంట్, ఒక సిన్సియర్ ఆస్పిరెంట్కి మాత్రము నేను ఖచ్చితంగా ర్యాంక్ కొట్టాలి అని చెప్పేసి అతను కూడా, మళ్ళీ చెప్తున్నానండి, మీరు కూడా స్టూడెంట్ కూడా కృతనిశ్చయంతో ఒకటే సింగిల్ మైండెడ్తోని ఫోకస్డ్గా వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రిజల్ట్ 2027లో రాకపోయినా కూడా 2028 అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2026 ఫిబ్రవరిలో కనుక జాయిన్ అవుతే మీకు 2028 ఫిబ్రవరి వరకు మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇంకో విషయం, మీరు కనుక లేదు సార్ నేను మాకు అర్థమైంది అనుకోండి, మీరు ఒక సిన్సియర్ ఆస్పిరెంట్, సీరియస్ ఆస్పిరెంట్ అని మాకు అర్థమైంది, దగ్గరలో వచ్చి మిస్ అవుతుంది అనుకోండి, ఇంకొక సంవత్సరం మేము యాక్సెసిబిలిటీ పెంచడంలో కూడా మేము సపోర్ట్ చేస్తాం ఆ విధంగా. అండ్ ఇంకోటి ఆఫర్ కూడా, ఈ ఆఫర్ అనొచ్చు కాదు, ఈ ఆఫర్ అనుకుందాము, ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ లాగా. మా అకాడమీ నుంచి ఎవరైతే వెరీ ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్తారో, నేను ర్యాంక్ కూడా అనట్లేదండి, ఇంటర్వ్యూ దాకా అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసి UPSC ఇంటర్వ్యూ ఢిల్లీకి వెళ్తారో వాళ్ళకి 50,000 క్యాష్ ప్రైజ్ ఉంటుంది. ఎవరైతే మొదటి అటెంప్ట్లో మా పిల్లలు జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పిల్లలు మొదటి అటెంప్ట్లో ర్యాంక్ కొడతారో, అది ఏ ర్యాంక్ అయినా సరే, 1 lakh rupees క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ యొక్క సక్సెస్కి మనం డబ్బులతో కొల్చలేము. బట్ మీకు ఇప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఏదో ఒక మోటివేషన్ అవసరం కాబట్టి ఆ మోటివేషన్ కూడా నేను ఇప్పుడే చెప్తున్నాను. అంత రికార్డ్ అవుతుంది అనుకుంటా. సో 50,000 ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి, 1 lakh rupees ర్యాంక్ వచ్చిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, ఐ వాంట్ టు సీ ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి ఇస్తారు అని చెప్పి. ఫర్దర్ సార్, ఎంత బాగా కోర్స్ డిజైన్ చేసినా సరే, మనము ఎన్ని స్టేజెస్లో డిజైన్ చేసినా సరే, టీచర్స్ అనేవాళ్ళు చాలా మ్యాండేటరీ. ఎందుకంటే టీచర్సే మేజర్ ఫోకల్ పాయింట్ కింద ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ రెగ్యులర్గా ఇన్వాల్వ్ అయ్యేది ఫ్యాకల్టీతోనే. ఇక్కడ టీచింగ్ పెడగాలజీ ఎలా ఉంటుంది, టీచర్స్ ఎలాంటి విషయాలు మీరు చూస్తారు, PYQs అనలైజ్ చేస్తారా, మొత్తం మీ అప్రోచ్ టీచర్స్ పరంగా ఎలా ఉంటుంది సార్? ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా మేము చేశాము, డిస్క్రిప్షన్లో పెట్టమని చెప్తాను. ఎలా ఉండబోతుంది అన్నది ఒక సబ్జెక్ట్ తీసుకుంటాను. మేము ఏం చేసాము అని అంటే ఒక మైక్రో లిస్టింగ్ ఆఫ్ సిలబస్ తయారు చేసాము. ఒకటి మైక్రో లిస్టింగ్ ఆఫ్ సిలబస్ అంటే పాలిటీలో యూనిట్స్ కాదండి, ఆ యూనిట్స్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ప్రతి యూనిట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు జాయిన్ అయిన మొదటి రోజే ఆ ప్రింట్అవుట్ వాళ్ళకి ఇస్తామన్నమాట. సో వాళ్ళ దగ్గర ఉంటుంది, సార్ ఏవైతే టాపిక్స్ చెప్తున్నాడో నేను చదివానా లేదా అని అన్ని సబ్ టాపిక్స్ యొక్క PDF ప్రింట్అవుట్ ఉంటుంది. సో దట్ ఇక సిలబస్
సిలబస్ యూనిట్స్ కాదు, ఆ సిలబస్ లోపల ఉన్నటువంటి టాపిక్స్తో ఉన్నటువంటి పీడిఎఫ్ మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిందా లేదా, సిలబస్ మొత్తం కంప్లీట్ అయిందా లేదా అని మేము చెప్పడం కాదు, మీరే చెక్ చేసుకుంటారు. అది నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఫ్యాకల్టీ విషయానికి వస్తే ద టాప్ నాచ్ ఫ్యాకల్టీ అని చెప్పొచ్చు. నేను ఖచ్చితంగా ధైర్యంగా, చాలా ధైర్యంగా చెప్పగలను. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్ తీసుకున్నాం అనుకోండి, అనుభవ్ సారాంశ్ సార్ ఢిల్లీలోనే చాలా ఫేమస్. ఆయన మొత్తానికి మేము హైదరాబాద్కి తీసుకొని వచ్చి ఇక్కడ అకామిడేషన్ మేమే ప్రొవైడ్ చేసి ఇక్కడే ఉంచేస్తున్నాము. అంటే టాప్ ఫ్యాకల్టీ కాబట్టి అనుభవ్ సారాంశ్ సార్ పాలిటిక్స్ చెప్తున్నారు, ఎకానమీ విష్ణువర్ధన్ రెడ్డి సార్ చెప్తున్నారు, హిస్టరీ ఉదయ్ సింహ సార్ ఒక స్టోరీ టెల్లింగ్ టైప్ లాగా చెప్తారనమాట, జియోగ్రఫీకి సందీప్ మహాజన్ సార్ ఉన్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీకి మీరున్నారు, కరెంట్ అఫైర్స్కి మనిద్దరం ఉన్నాము, ఎథిక్స్ నేనున్నాను, ఎస్ఏ మనందరం టీం కలిసి చెప్తాము, ఇంకా సీసాట్లో గౌరీ సార్ ఉన్నారు, అండ్ ఇంగ్లీష్ సీసాట్ కోసం మిథున్ సార్ ఉన్నారు. ద టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అనమాట. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, అది నేను చెప్పడం కరెక్ట్ రాంగా నాకు అర్థం కావట్లేదు, కానీ ఇక చెప్తాను నేను, కాస్ట్లీ ఫ్యాకల్టీస్, హైలీ పెయిడ్ ఫ్యాకల్టీస్ మన అకాడమీలోనే ఉన్నారు. ఎందుకన్నానంటే ఒకటి వాస్తవం, మనం మంచి పేమెంట్ చేస్తే మంచి సర్వీస్ ఇస్తారు, అది ఎక్కడైనా సరే, నేను అది నమ్ముతాను అన్నమాట. సో అందుకోసం హై పెయిడ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ వచ్చినానండి, ఒకటి మాత్రం నిజం భరత్, ఒక్క కంప్లైంట్ వచ్చినా కూడా చాలా సీరియస్గా తీసుకుంటాం. ఒక్క కంప్లైంట్ వచ్చినా కూడా, ముఖ్యంగా ఈ టాపిక్ అర్థం కాలేదు, ఈ సిలబస్లో ఈ భాగం అర్థం కాలేదు అంటే మాత్రం ఒప్పుకునేది లేదనమాట. సో చాలా ప్రీ కండిషన్స్ తోటి మనము మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్, ఫ్యాకల్టీని తయారు చేశాము. ఫ్యాకల్టీసే మా బలం, ఈ బలంతోనే ముందుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా బలమే మీ బలం అవుతుంది. ఎస్ సార్, ఐ విల్ యాక్సెప్ట్ దట్. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, మీతో డిస్కస్ చేసినప్పుడు కూడా యూ హ్యాడ్ గివెన్ మీ ద బ్రీఫ్, ఏమేమి ఉండాలి, ఎలాంటి టాపిక్స్ అన్ని డిస్కస్ చేయాలి, పీవైక్యూస్ అన్ని, ఏ టాపిక్ మిస్ అవ్వకుండా, ఈవెన్ ఇన్ఫాక్ట్ ఆ ఒప్పుకున్న హవర్స్కి దాటినా సరే, బట్ వీ హ్యావ్ టు కంప్లీట్ దమ్, వీ హ్యావ్ టు గివ్ దమ్ ద బెస్ట్. సో ఇదే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ అవుతుంది కాబట్టి ది టీచింగ్ టీమ్ అండ్ ద ఫ్యాకల్టీ టీమ్ హియర్ వీ కెన్ సే దట్ ది బెస్ట్. నెక్స్ట్ సార్, ఈ ప్రిపరేషన్లోని అందరూ కూడా మేజర్గా కరెంట్ అఫైర్స్ అనే దాన్ని ఒక భూతం కింద చూస్తారు. నా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ని స్టాటిక్ కి లింక్ చేయడం ఎలా, ఇదంతా న్యూస్ పేపర్ చదవడానికి 2 to 3 hours తీసుకుంటారు. దీన్ని విష్ణుఐఎస్ అకాడమీ తరఫున మీరు ఎలా సాల్వ్ చేస్తారు? చాలా చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకనంటే ప్రతి అభ్యర్థి, ప్రతి స్టూడెంట్, ప్రతి ఆస్పిరెంట్ హీ షుడ్ నో హౌ టు రీడ్ ద న్యూస్ పేపర్. సో విష్ణుఐఎస్ అకాడమీలో మేము ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు ఈవినింగ్ 4 o'clock న్యూస్ పేపర్ అనాలిసిస్ క్లాస్ ఉంటుంది. భరత్ సార్ తీసుకుంటారు, నేను తీసుకుంటాను. మళ్ళీ ఎవ్రీ వీక్, మళ్ళీ మండే నుంచి సాటర్డే వరకు ఏమైందో దాని మీద మళ్ళీ వీక్లీ రివ్యూ ఉంటుంది. ఒక మంత్లో ఏమైందో అది రివ్యూ జరుగుతుంది, విజయబాబా ప్రోగ్రామ్ అప్పుడు. సో కరెంట్ అఫైర్స్ టాప్ నాచ్ ఫ్యాకల్టీతోని చాలా అర్థమయ్యే విధంగా మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. మేము చెప్పే ప్రతి మాట నిజమా కాదా అని చెప్పడానికే మేము రికార్డ్ చేసి మరీ యూట్యూబ్లో పెడతామన్నమాట. సో మీరు యూట్యూబ్లో చెక్ చేసి కూడా చూడొచ్చు ఎంత క్వాలిటీగా న్యూస్ పేపర్ క్లాసెస్ చెప్తాము. ఇంకా అది అందరి విద్యార్థులకి ఫ్రీగా ఉండే విధంగా మనం యూట్యూబ్లో కూడా మనం రిలీజ్ చేస్తాము. ఎందుకంటే మన కంటెంట్ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. సో అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. మా పిల్లలకైతే మేము ప్రింట్అవుట్స్ ఇస్తాము డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ మీద. వాళ్ళకి పక్కన కూర్చోబెట్టుకుని ఎలా చదవాలో కూడా చెప్తాము. ఫ్రీగా ఉన్నట్టు యూట్యూబ్లో చూసే వాళ్ళకి ఓన్లీ క్లాస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో అలా మేము డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ రిలీజ్ చేస్తాము. మా వెబ్సైట్లోకి వెళ్తే ఫ్రీ రిసోర్సెస్లో జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్లో మీకు లాస్ట్ 3 years కరెంట్ అఫైర్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి. సో మీరు ఫ్రీ రిసోర్సెస్ కూడా మేము పెడుతున్నాం మీకు అందుబాటులో ఉండే విధంగా. కానీ దాని క్లాసెస్ మా పిల్లలకు తీసుకుంటాం మేము. సో కరెంట్ అఫైర్స్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్, బెస్ట్ కంటెంట్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం. సార్ ఇది కరెంట్ అఫైర్స్ మన ఇద్దరం కలిపి మేజర్గా చేస్తాం కాబట్టి ఒక్క పాయింట్ నేను కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను సార్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మోస్ట్లీ మన ఇద్దరమే చేస్తున్నాం. అందులో కూడా మనము స్టార్టింగ్ చేసినప్పుడు వీ యూస్ టు డూ ఓన్లీ వీడియోస్. లేటర్ ఆన్ ఇప్పుడు ఇంకా మనం ఏం స్టార్ట్ చేసాము అని అంటే ఎవ్రీ డే ఒక న్యూస్ పేపర్ కనెక్ట్ అనే ఒక హ్యాండ్ అవుట్ ఇస్తున్నాం సార్. అందులోని న్యూస్ పేపర్ ఆర్టికల్స్, దాని గురించి న్యూస్ పేపర్లో బ్యాక్గ్రౌండ్ అనేది ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా స్పీకర్ని రిమూవ్ చేయడానికి అని చెప్పి నోటీస్ మూవ్ చేశారు, అది మాత్రమే ఆ న్యూస్లో ఉంటుంది. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, 14 days నోటీస్ ఇవ్వాలి, ఎంత మెజారిటీ కావాలి, ఇవన్నీ కూడా మనం హ్యాండ్ అవుట్లు ఇస్తున్నాం, క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్. సో ఎందుకు అంటే ఇదంతా వన్ స్టాప్ సొల్యూషన్ కింద జరుగుతుంది అని చెప్పి. సో దానికి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఫర్దర్ ఈ కరెంట్ అఫైర్స్ ఇదంతా అయిపోయిన తర్వాత సార్ అందరూ ఎప్పుడు భయపడేది నోట్ మేకింగ్. అండ్ ప్రతి టాపిక్కి కూడా నోట్స్ ఉండాలి అని చెప్పి. మనకి క్లాస్లో అందరూ నోట్స్ ప్రొవైడ్ చేస్తారా, నోట్స్ డిక్టేట్ చేస్తారా, ఆర్ షార్ట్ నోట్స్ మేకింగ్కి ఏమైనా హెల్ప్ ఉంటుందా? ఇది ఎలా ఉంటుంది సార్ అప్రోచ్? ఖచ్చితంగా నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఎవరైతే జనరల్ స్టడీస్ పరివర్తన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్లో జాయిన్ అవుతారో ప్రతి అబ్బాయికి ఎవరైతే జాయిన్ అయ్యారో స్టూడెంట్స్కి ఒక 22 బుక్స్, స్టాండర్డ్ బుక్స్ అంటే లక్ష్మీకాంత్, ఏవైతే స్పెక్ట్రమ్ బుక్స్, మీరు మార్కెట్లో నుంచి ఏ బుక్ కొనుక్కోకుండా మేమే 22 బుక్స్ మీకు ఇస్తాము.
నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళీ ప్రతి క్లాస్లో అవేంటివి స్టాండర్డ్ బుక్సే, అందులో నుంచి మేము చెప్పము. ఆ బుక్స్ మీరు చదువుకోవడం కోసం, మీ రెఫరెన్స్ కోసం ఉండాల్సినవి అనమాట. క్లాస్ రూమ్లో ప్రతి టీచరు, కొందరు టీచర్లు ఫర్ ఎగ్జాంపుల్ అనుభవ్ సారాన్ సార్ తీసుకుంటే నోట్ డిక్టేట్ చేస్తారు, మీరు నేనంటే మనం ప్రింట్అవుట్ ఇచ్చేస్తాం డైరెక్ట్గా. అంటే మీకు ప్రతి క్లాస్ రూమ్కి నోట్స్ మేమే ప్రొవైడ్ చేస్తాం. కొన్ని సందర్భాలలో కొందరు టీచర్స్ ఏమో మేము ఇప్పుడు భరత్ లాంటి టీచర్, నాలాంటి టీచర్ మేమేమనుకుంటామంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాము, నోట్స్ డైరెక్ట్గా ప్రింట్అవుట్ ఇద్దాము. కొందరు టీచర్లు ఏమంటారు, లేదు నేను నోట్స్ డిక్టేట్ చేస్తాను, డిక్టేట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానని అంటారు. అది వాళ్ళ స్టైల్. బట్ అంటే దానివల్ల మనకు తెలిసింది ఏంటి, మీకు నోట్స్ మేమే ఇస్తాము, నోట్స్ మేమే ఇస్తాము. మళ్ళీ అండి ఇది జాగ్రత్తగా వినాలి అందరూ. ఏంటనంటే నేను కట్టే ఫీజు సిలబస్ కంప్లీషన్ కోసం, నేను దానికోసమే జాయిన్ అవుతున్నానన్న భ్రమలో ఉన్నారు. వాళ్ళని క్లారిటీ ఇస్తున్నాను. మీరు జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ జాయిన్ అయితే కనుక ఏంటనంటే మీకు ప్రీ బేసిక్ క్లాసెస్, ఓరియంటేషన్ సెషన్స్ ప్లస్ టెర్మినాలజీ క్లాసెస్, ఎన్సీఆర్టీ క్లాసెస్ అంటే బేసిక్ క్లాసెస్, తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్, యూపీఎస్సీ క్లాసెస్. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మీ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ యాడ్ ఆన్ అవుతుంది, సీసాట్ యాడ్ ఆన్ అవుతుంది, ఎందుకంటే అది ప్రిలిమ్స్ కోసం ఉంటుంది కాబట్టి. సో December 31 అయిపోగానే మిమ్మల్ని వదిలిపెట్టమండి. December 31, 2026 తర్వాత విజయ్ భవ అనే ప్రోగ్రాము మీకు ఇందులో ఫ్రీ ఉంటుందన్నమాట. ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. మీరు ప్రిలిమ్స్ రాయాలి కదా 2027కి, మేలో ఉంటుంది. జనవరి నుండి మే వరకు ప్రతిరోజు 2 గంటల రివిజన్ క్లాసెస్ ఉంటుందన్నమాట. మేమే మీకు రివిజన్ నోట్స్ ఇస్తాము, ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది కనుక మీరు చదివారు అని అంటే 90% ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ దాని మీదనే రోజుకు 10 MCQs. ఆదివారం రోజు మండే నుంచి సాటర్డే దాకా ఏం చదివావు దాని మీద నీకు 100 MCQs ప్రిలిమ్స్ టెస్ట్. అలా మిమ్మల్ని ప్రిలిమ్స్ దాకా ప్రిపేర్ చేపిస్తాం ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు. ఒక్కసారి ప్రిలిమ్స్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీకు సర్వశ్రేష్ఠ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఎక్స్క్లూజివ్ మెయిన్స్ ప్రోగ్రామ్. ఈ ఎక్స్క్లూజివ్ మెయిన్స్ ప్రోగ్రాంలో ఏంటంటే కూర్చోపెట్టి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, మెయిన్స్ రివిజన్. సో నెక్స్ట్ ఇయర్ 2027 మెయిన్స్ అయిపోయేంత వరకు మీరు మాతోనే ఉంటారు. అందరు ఏ భ్రమలో ఉంటారంటే నేను జాయిన్ అయ్యాను, సిలబస్ అయిపోయింది, వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటారు. కాదండి, మిమ్మల్ని మేము ఈరోజు ఫిబ్రవరి కాబట్టి మీకు నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో మెయిన్స్ ఉంటుంది. అంటే 18 నెలల దాకా మేము కూర్చోబెట్టి చదివించుకుంటాం. మేము 18 months దాకా మీ కోర్స్ అయిపోదండి. అది మీకు 2 years వ్యాలిడిటీ ఉంటుంది. మీరు మంచి విద్యార్థి, మీరు సీరియస్ అస్పిరెంట్ అవుతే ఇంకో సంవత్సరం పెరగడానికి కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం హై క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాము. కొందరు ఏమనుకుంటారంటే కొందరు తక్కువ రేటుకి ఇస్తుంది, ఇది కూడా ఉందండి. ఇది నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. తక్కువ ప్రైస్కి ఉంది అని జాయిన్ అవుతూ ఉంటారు. చూడండి, జీవితకాలంలో ఇప్పుడు 5 రూపాయల భోజనం ఉంటుంది, 50 రూపాయల భోజనం ఉంటుంది. మీకే తెలుసు 5 రూపాయల భోజనం అన్నప్పుడు ఎలా ఉంటుంది క్వాలిటీ, 50 రూపాయల భోజనం అన్నది ఎలా ఉంటుందో క్వాలిటీ. మీ జీవితం, మీ సమయం, మీ టైం చాలా ఇంపార్టెంట్. మీరు ఇన్వెస్ట్ చేసేది డబ్బులు అనుకుంటే అబద్ధం. మీరు ఇన్వెస్ట్ చేసేది డబ్బులు కాదండి, మీరు ఇన్వెస్ట్ చేసేది టైం, సమయం. సమయం తిరిగి రాదు. ఎవరో సినిమాలో అంటారు సమయం తిరిగి రాదు మిత్రమా, సమయమేనా? సో అదేవిధంగా సమయం తిరిగి రాదు. ఖచ్చితంగా మీరు మీ టైంని వేచిస్తున్నారు కాబట్టి ఆ టైం ఇంపార్టెంట్. టైం విల్ నాట్ కమ్ బ్యాక్. క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. చెక్ చేయండి, 5 క్లాసెస్ వినండి, యూట్యూబ్లో వాళ్ళ డెమో క్లాసెస్ వినండి. ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఉన్నారా లేదా చూడండి. నేను ఇప్పుడు చెప్పిన ఫ్యాకల్టీ యొక్క క్లాసెస్ మన అకాడమీలో యూట్యూబ్ ఛానల్లో ఉందా లేదా చూడండి. అక్కడ టెస్ట్ చేయండి. స్కిల్ ఎలా ఉందో చూడండి, నిజంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా చూడండి, నిజంగా ర్యాంకర్స్ ఉన్నాయా లేవా చూడండి. మొన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 87 పోస్టులు ఉంటే అందులో 27 పోస్టులు ర్యాంకులు మన అకాడమీ. అంటే 33% ఆఫ్ ద ర్యాంక్స్ ఆర్ ఫ్రమ్ అవర్ అకాడమీ. ఈసారి ఒక 100 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. 100 మంది, దాదాపు 40-50 ర్యాంక్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకో 1 monthలో 20 daysలో రిజల్ట్ కూడా ఉంది, అప్పుడు కూడా చూద్దురు మీరు. సో మేము ప్రూవ్ చేసుకున్నాం ఆల్రెడీ. బట్ ఎంత ప్రూవ్ చేసుకున్నా కూడా కొందరికి అర్థం కాదనమాట. వాళ్ళు ప్రైస్ తక్కువ ఇస్తున్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పేసి. జీవితాన్ని దయచేసి చెప్తున్నాను, నిజమే ప్రైజ్ కూడా ఇంపార్టెంటే, కానీ సమయం కూడా ఇంపార్టెంటే. ప్రైజ్ ముఖ్యమా సమయం ముఖ్యమా అంటే నేను ఏం చెప్తాను అంటే సమయమే ముఖ్యం అంటాను. సో మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే నువ్వు మళ్ళీ ఒకసారి డిమోటివేట్ అవుతారండి వీళ్ళు. తక్కువ ఫీజు అని జాయిన్ అయిపోతారు కదా, వాడు ఏం పట్టించుకోరు, వాడు క్లాసెస్ చెప్పరు. ఇక అయ్యో నాకు ఇలా అయిపోయింది అని చెప్పేసి చదవడమే మానేస్తారు అనమాట. ఎంతోమందిని చూసాను నేను. సో ప్లీజ్ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు తక్కువ డబ్బులు, ఫీజు తక్కువ అని అంటే అక్కడ క్వాలిటీ కూడా తక్కువగానే ఉంటుంది. అది మీరు క్వాలిటీకే ఇంపార్టెన్స్ ఇవ్వండి. డైలీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చూస్తున్నాం కదా సార్, వేరే అకాడమీ నుండి వచ్చి మోసపోయాము అని చెప్పి డిస్కౌంట్ ఇవ్వండి సార్, అక్కడ ఆల్రెడీ కట్టాము, రెండోసారి మళ్ళీ ఇక్కడ కడుతున్నాము అని చెప్పి. రైట్. సో మీరు చెప్పిన పాయింట్ అయితే అందరూ నోట్ చేసుకోవాలి యాక్చువల్లీ, ఇప్పుడు సార్ చెప్పిన పాయింట్. ఫర్దర్ సార్, సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జస్ట్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక ఐఫోన్ ఉందండి. ఐఫోన్ అది నేను ఎప్పుడు కొన్నాను అని అంటే 2020లో కొన్నాను ఐఫోన్. అది నేను ఫిబ్రవరిలో కొన్నాను. నేను ఊకే మా వైఫ్తో ఇదే చెప్పాను అనమాట. నాకు ఆ ఐఫోన్ ఇప్పుడు 6 years అయింది.
అప్పుడు నేను కొన్నప్పుడు అది 80,000 కొన్నాను అనమాట 2020లో. ఇప్పుడు 6 years అదే ఫోన్ వాడుతున్నాను. ఇప్పటికి ఎవరైనా బయట చూసారనుకోండి, అంటే నేను ఐఫోన్ అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు, ఎవరైనా బయట చూసారనుకోండి, ఎక్కువ ఎంత వాడుతానో మీకు తెలుసు నా ఫోన్, నేను బయట కొత్త ఫోన్ అని అంటారు. అదే ఇప్పుడు నేను 10,000కి వేరే ఫోన్ ఏదైనా కొన్నాను అనుకోండి, 15,000కి వేరే ఫోన్ కొన్నా ఖచ్చితంగా 4 ఫోన్లు మార్చేవాడిని నేను. సో 5 ఫోన్లు మార్చేవాడిని. ఇప్పుడు ఒకటే ఫోన్ వాడాను నేను, కానీ నాకు 6 సంవత్సరాలు వచ్చింది. సో ఎక్కడైతే క్వాలిటీ ఉంటుందో అక్కడ నాణ్యత ఉంటుంది. మనం సమయానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నాణ్యతకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా క్వాలిటీకి ఏది తీసిపోదు. అదే సార్, అందరూ ఇదైతే అర్థం చేసుకోవాలి, మనం ఎందుకు ఎంత స్ట్రెస్ చేస్తున్నామో క్వాలిటీ అండ్ టైంకి. ఎస్ సార్, ఫర్దర్ డిస్కషన్ సార్, వీ హ్యాడ్ డిస్కస్డ్ కరెంట్ అఫైర్స్, మన ఎకో సిస్టమ్ ఎలా ఉంటుంది, పెడగాజీ ఎలా ఉంటుంది అని చెప్పి. ఫర్దర్ సార్, ఇక్కడ నా క్లాసెస్ ద్వారా కంటెంట్ ఎక్వైర్ చేసుకుంటున్నారు, కంటెంట్ ఇంటర్నలైజ్ చేసుకుంటున్నారు, కానీ ఆ కంటెంట్ అప్లికేషన్ ఎలా చేయాలో కూడా రావాలి. అంటే మెయిన్స్, ఆన్సర్ రైటింగ్, ప్రిలిమ్స్ టెస్ట్లు. సో ఈ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది సార్ మొత్తం? ఖచ్చితంగా ఇప్పుడు ఎన్సీఆర్టీ క్లాసెస్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళకి డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. కానీ మెయిన్ మాత్రం April 21 ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ బేసిక్స్ వచ్చేస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఒక ప్రశ్న మెంటర్ పక్కన నిలబడి ఎగ్జామ్ రాపిస్తారన్నమాట. అలా రోజు ప్రాక్టీస్ చేపిస్తాము. ప్రతి ఆదివారం, ఇప్పుడు రేపు కూడా మళ్ళీ ఉంది టెస్ట్ పాత బ్యాచ్ వాళ్ళకి, ప్రతి ఆదివారం టెస్ట్ ఉంటుంది. మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత మెంటోర్ దగ్గరికి వెళ్ళి ఇంకెక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు, నేను ఎక్కడ తప్పు చేశాను అని చెప్పేసి డిస్కషన్ చేయొచ్చు. రోజు వారీగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ప్రిలిమ్స్ క్వశ్చన్స్, అది కూడా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్స్ క్వాలిటీగా ఉన్నాయా లేవా, ఊరికే ఎగ్జామ్ పెట్టారా, దానికి స్టాండర్డ్ ఉందా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్. హై స్టాండర్డ్, మళ్ళీ మోడల్ ఆన్సర్స్ అన్ని పాయింట్ వైజ్ ఉంటాయి, హై స్టాండర్డ్. ఎందుకు అని అంటే స్టాండర్డ్ ఈజ్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఎక్కువ నేను పర్సనల్గా నమ్ముతాను. కాబట్టి ఆ ఫిలాసఫీని అయితే మేము కంటిన్యూ చేస్తున్నాము. సో ఏదేమైనా కూడా 2 ఇంపార్టెంట్, స్టూడెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్, క్వాలిటీ కాంప్రమైజ్ ఉండొద్దు. ఈ రెండింటి మీద ఎంఫసైజ్ చేయడం వల్ల మనకు రిజల్ట్ వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. సార్ ఫర్దర్ ఇదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ స్టూడెంట్స్ ఫేస్ చేసేది నోట్స్, కరెంట్ అఫైర్స్ ఇవి కాకుండా మెంటర్షిప్ అనేది ఇప్పుడున్న ఎకో సిస్టంలో చాలా ఇంపార్టెంట్. నౌ ఇప్పుడు ఈ పరివర్తన బ్యాచ్లో జాయిన్ అయితే వాళ్ళకి మెంటర్షిప్ మోడల్ ఎలా ఉంటుంది సార్? ఏం చేసామంటే బ్యాచ్లో స్టూడెంట్స్ని డివైడ్ చేస్తాము. అంటే ఇప్పుడు 50 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 5 బ్యాచెస్ లాగా డివైడ్ చేస్తాము. ఆ 10 ప్రతి 10 మెంబర్స్కి ఒక మెంటర్ ఉంటారనమాట. ఆ 10 మెంబర్స్ ఎలా చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఆ 10 మెంబర్స్ కూడా క్లారిటీ ఉంటుంది. నా మెంటర్ ఈ మేడమే, నా మెంటర్ ఈ సారే అని చెప్పేసి. సో ఆ సార్ దగ్గరికి వెళ్తారు, ఆ మెంటర్ దగ్గరికి వెళ్తారు. దే ఆర్ ఆల్సో హైలీ క్వాలిఫైడ్ మెంటర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ దగ్గర సాల్వ్ కానివి, కొన్ని డౌట్స్ వాళ్ళ దగ్గర సాల్వ్ కానివి ఫ్యాకల్టీ దగ్గర వెళ్ళొచ్చు. నేను ఎప్పుడు 24/7 అకాడమీలోనే ఉంటాను, మీరుంటారు, ఫ్యాకల్టీస్ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎవరు రీచ్ అయినా కూడా మనం ఖచ్చితంగా దాన్ని మనం ముందు పెట్టేసుకుంటాం. ఇంకో విషయం ఒకటి పెట్టుకున్నాం మనం లాస్ట్ ఇయర్, మీకు గుర్తుంటే ప్రతి 15 రోజులకు ఒకసారి డైరెక్టర్తో మీటింగ్ అని చెప్పేసి. అది డైరెక్టర్తో మీటింగ్ ప్రతి 15 రోజులు అనుకున్నాం, కానీ దాదాపు ప్రతిరోజు జరుగుతుంది. సో ప్రతిరోజు అందుబాటులో ఉండడం వల్ల ఏ కంప్లైంట్ వచ్చినా కూడా మేము వెల్కమ్ చేస్తాము, ఎప్పుడు మీ పక్షాన్నే ఉంటాము. మీ రిజల్టే మా రిజల్ట్ అనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి యూజ్ అవుతుంది, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నా సార్ ఇంకొకటి ఏంటి అంటే మిగతా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జనరల్గా ఇండివిజువల్ ఫోకస్ అనేది తక్కువ ఉంటుంది సార్. నా మనకి తెలిసింది ఎందుకంటే వేరే దగ్గర వచ్చేవాళ్ళు చెప్తారు, అంటే వేరే దగ్గర జనరల్ స్టడీస్లో జాయిన్ అయ్యి మీ దగ్గర ఆంథ్రోపాలజీ కోర్స్ తీసుకోవడానికి చాలా మంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఆర్ఎల్స్ ఎక్కడైనా వేరే దగ్గర ఫౌండేషన్ కోర్స్ తీసుకుని ఇక్కడ టెస్ట్ సిరీస్ రాయడానికి వచ్చేవాళ్ళు. అందరూ మేజర్గా కంప్లైంట్ ఇచ్చేది ఏంటి అంటే ఇండివిజువల్గా ఫోకస్ లేదు, ఎక్కడ ఉంటుంది అని చెప్పి. నా దాని గురించి సార్ మీ మాటలో. ఇండివిజువల్ ఫోకస్ అంటే ఏం లేదు భరత్, అందరూ అంటారు. ఇండివిజువల్ ఫోకస్ అంటే ఏంటంటే ఆ స్టూడెంట్కి వచ్చినటువంటి క్వశ్చన్స్ని అడ్రస్ చేయడమే, అది చేస్తే చాలు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ స్టూడెంట్ రాసినటువంటి ఆన్సర్ని ప్రాపర్ ఎవాల్యుయేట్ చేసి అందులో ఏమేమి తప్పులు ఉన్నాయో చెప్తే చాలు. ఇవి 2 ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, వేరేలా కాదు, ఏంటి నిజం అదే చెప్తాను. నేను 15 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను. ఈ అకాడమీకి నేను డైరెక్టర్లా ఉన్నాను, పలు కార్యక్రమాలు చేస్తాను, కొంచెం బిజీగానే ఉంటాను, షెడ్యూల్ అలా ఉండడం వల్ల. కానీ ఒక యూపీఎస్సీ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి ఎవరు ఇబ్బంది పడ్డా కూడా నా నంబర్కి, ఒక కాల్ సెంటర్ నంబర్కి ఫోన్ చేసినట్టు చేస్తున్నారు, ఒక హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసినట్టు చేస్తున్నారు అన్నారు. సార్ ఈ తప్పు, ఎస్సీ సర్టిఫికేట్ ఎలా ఉంది, బీసీ సర్టిఫికేట్ ఎలా ఉంది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా ఉంది, నా పేరు ఇలా ఉంది, ఈ పేరు ఇలా పడింది, ఎలా చేయాలి సార్ అని చెప్పేసి ప్రతి ఫోన్ కాల్కి, నా స్టూడెంట్స్ అయితే మాత్రము ప్రతి స్టూడెంట్ ఏ ప్రశ్న అడిగినా కూడా ఓపిక జవాబు చెప్పానండి. అదే హ్యాండ్ హోల్డ్ అప్రోచ్ అంటే. వాళ్ళకి అప్లికేషన్ ఫామ్లో మనం హెల్ప్ చేస్తున్నామనంటే పెద్దదే, ఇంకా ఇది 100% ట్రూ. ఇది ఇప్పుడు మీరు ఏదైతే అనౌన్స్ చేశారో February 16 నుండి ఎన్సీఆర్టీ క్లాసెస్ అవుతాయి. దాని ముందు వాళ్ళకి బిల్డ్ చేసుకోవడానికి టెక్నాలజీ క్లాసెస్ ఇచ్చాం. ఆ తర్వాత ఈ క్లాసెస్ ఒక 2 months అయ్యి April 21 నుండి
మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ అవుతాయి. December 31st వరకు కంప్లీట్ అయిపోద్ది. మొత్తం సిలబస్ అంతా కూడా విజయభవ అనేది Jan 1st నుండి అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయితే మెయిన్స్ సపోర్ట్ కూడా సర్వశ్రేష్ఠ ప్రోగ్రామ్ అనేది మనం చేస్తున్నాం. నౌ దీనికి ఎవరెవరు ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు సార్? అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలా, ఆర్ఎల్స్ ఇప్పుడు చేస్తున్న వాళ్ళైనా ఇంకేమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? హూ షుడ్ బి ది టార్గెట్ ఆడియన్స్? ఖచ్చితంగా ఇది డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి పిల్లలు అర్హులు. అంటే ఇప్పుడు ఎవరెవరైతే సెకండ్ ఇయర్ చదువుతున్నారు, బీటెక్ సెకండ్ ఇయర్ కావచ్చు, డిగ్రీ సెకండ్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ మొత్తం క్లాసెస్ కంప్లీట్ చేసుకుంటారు, థర్డ్ ఇయర్ మొత్తం రివిజన్ చేసుకుంటారు, బీటెక్ వాళ్ళు అయితేనేమో ఫోర్త్ ఇయర్ మొత్తం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారు, ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్ రాయొచ్చు. సో ఎవరెవరైతే బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నారో, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నారో, మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఒక అమ్మాయి ఉంది, సృష్టి దేశ్ముఖ్ అని, NIT స్టూడెంట్, తను మధ్యప్రదేశ్లో. తను బీటెక్ సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేసింది. తన ఫైనల్ ఇయర్ అయిపోయిందో లేదో ర్యాంక్ కొట్టేసింది, ఇప్పుడు IAS ఆఫీసర్ అయింది తను. సో అదేవిధంగా మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత ఎర్లీగా మనం IAS అవ్వచ్చు, ఎంత ఎర్లీగా మనం స్టార్ట్ చేస్తే అంత ఎర్లీగా మనము ఎండ్ చేయొచ్చు అనమాట. సో అలా ఎర్లీ స్టార్ట్ చేయడమే చాలా ఉత్తమము. ఇక గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు మాత్రం ఇప్పటికే టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేయాలి. ఎవరైనా జాబ్ చేస్తున్నాను సార్ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా మీరు నిజంగానే జాయిన్ అవుతారంటే నేను మీకు పర్సనల్గా స్ట్రాటజీ ఇస్తాను. జాబ్ చేసేవాళ్ళు ఆ స్ట్రాటజీ ప్రకారంగా ఫాలో అవుతే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఒక్కసారి మనం పక్కన పెడితే, జనరల్గా స్టూడెంట్స్ మీరు చూస్తారు 3 attempts 4 attempts లాస్ట్కి చాలా ఇబ్బంది పడడం, 5-6 years ఇక్కడ ఉన్నాం, వాళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి సార్? ఇది మీరు ఇప్పుడు చెప్పడం వల్ల ఎవరైతే బిగినర్ స్టార్ట్ చేయబోతున్నారో అవి కమిట్ చేయకుండా ఉంటారు. మనందరం మిడిల్ క్లాస్ వాళ్ళము, మనకున్న పెద్ద సమస్య ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో ఫైనాన్షియల్ ప్రాబ్లంతో వస్తాము, కానీ ఇది పెద్ద ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఖర్చుతో కూడుకుంది, అది నేను కాదనలేను. సో ఈ ఖర్చుతో కూడుకున్నటువంటి పనిలో కొందరు ఏం చేస్తారంటే తక్కువ ప్రైస్కే ఇస్తానని చెప్పేసి ఆన్లైన్ కావచ్చు, ఎక్కడ కావచ్చు వాళ్ళు ప్రొవైడ్ చేయడం. సో ఎలాంటి మెంటర్షిప్ ఇవ్వకపోవడం, అందుబాటులో ఉండకపోవడం, పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు కదా స్టూడెంట్స్. కానీ నేను కూడా నేను కొత్త ఫీల్డ్లోకి వెళ్ళాను అనుకోండి, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు అనుకోండి, కన్ఫ్యూజ్ అవునా? నేను కన్ఫ్యూజ్ అవుతాను, ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆ తక్కువ ఫీజు అనే మాయలో, అంటే నాకు ఆ టీచర్ అందుబాటులో ఉన్నాడా లేదా అది కనుక్కొని మీరు జాయిన్ అవ్వండి. అది ఫస్ట్ థింగ్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. 2, ఫౌండేషన్ మీద ఫోకస్ చేయండి. రెడీమేడ్ నోట్స్ తీసుకున్నానా, టాపర్స్ నోట్స్ తీసుకున్నానా, సెల్ఫ్ ప్రిపరేషన్ కూడా గుర్తుంచుకోండి. ఏ ర్యాంకర్ అయినా కూడా సెల్ఫ్ ప్రిపరేషన్ చేయలేదండి. ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి దగ్గర మెంటర్షిప్ తీసుకున్నది వాస్తవం, అది నిజం. మీరు అది వాళ్ళ ర్యాంకర్స్గా ఎవరైనా సరే అది వాస్తవం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను కొత్త ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, నేను పాలిటిక్స్కి వెళ్దాం అనుకుందాం. నేను ఒక్కనే పోయి పాలిటిక్స్లోకి వెళ్తే నేను గెలవగలనా? నాకు చెప్పేవాళ్ళు, నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా అవసరమా? నాకు చెప్పేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు అవసరమా? మా పాప ఉంది, తను స్పోర్ట్స్ మూమెంట్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. నేను తను ఒక్కరిని వెళ్ళి నేను రన్నింగ్ చేయమని అనుకున్న గ్రౌండ్లో తను కింద పడదా? తనకి ఒక టీచర్ అవసరం, ఒక కోచ్ అవసరం, చెప్పేవాళ్ళు అవసరం. ఇలా ఆ బేసిక్ డిఫరెన్స్ని అర్థం చేసుకోకపోవడం వల్ల స్వతహాగా దిగి సంవత్సరాలు గడిపేస్తారు. హాస్టల్ ఫీజులు కడతారు, గడుస్తూనే ఉంటుంది. దాని బదులు జాబ్ చేస్తే 30,000 per month శాలరీ వస్తుంది, అది నష్టమే. అలా ఒక ఫోకస్ లేకుండా వెళ్ళడం అనమాట ఈ రెండో విషయం. సో ఒకటి, మీకు ఖచ్చితంగా క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. 2, మీకు చెప్పేవాళ్ళు ఉండాలి. మీరు కొత్త ఫీల్డ్ కాబట్టి చెప్పేవాళ్ళు ఉండాలి. మా దగ్గర ఎక్కడైనా సరే చెప్పేవాళ్ళు ఉండాలి, లేకపోతే సమయం వేస్ట్ అవుతుంది. 3, ఆ చెప్పే వాళ్ళ దగ్గర క్వాలిటీ ఉందా, ఆ చెప్పే వాళ్ళ దగ్గర ఎలిజిబిలిటీ ఉందా, ఆ చెప్పే వాళ్ళ క్వాలిఫికేషన్ ఉందా, ఆ చెప్పే వాళ్ళు నిజంగా రిజల్ట్ ఇంతమంది సాధించారా, వాళ్ళు నిజంగానే టైం కేటాయిస్తున్నారా, క్రాస్ చెక్ చేసుకోండి. 3, 4, అన్నిటికన్నా బెస్ట్ రివ్యూస్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారండి, బూస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అంటే బూస్ట్ తాగుతారా? బూస్ట్ తాగరు. అంటే ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చెప్పే వాళ్ళని కానీ నమ్మకుండా ఎవరైతే ఆ అకాడమీలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు ఉంటారో వాళ్ళని రీచ్ అవ్వండి. వాళ్ళు అందులో చదువుకొని బయటకు వచ్చారు, వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళు విక్టిమ్స్, వాళ్ళకి న్యాయం జరిగితే వాళ్ళు సక్సెసర్స్. వాళ్ళు మీకు కరెక్ట్ రివ్యూ ఇస్తారు, వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేయరు. సో మీకు కరెక్ట్ రివ్యూ కావాలి అంటే అందులో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులను కలిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రివ్యూ ప్రాపర్గా వస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మన అకాడమీ నుండి మా పాత స్టూడెంట్స్, లాస్ట్ 5 years నుంచి పాత స్టూడెంట్స్ని మీరు ఎవరైనా అడగండి, 100% అని చెప్పను, 85 to 90% అయితే పాజిటివ్ రివ్యూస్ ఇస్తారు. ఇంకా నెగిటివ్ మనుషులు అనుకోండి, ఏమో లేదు అందరితో పోలిస్తే ఇది కొంచెం బెటర్ లేండి అని అంటారు. చూసిందాను కాబట్టి ఓపెన్గా మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. సార్, సో లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్ సార్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఈ వీడియో చూసి కానీ ఆర్ మన టెస్టిమోనియల్స్ అన్ని చూసి జాయిన్ అవుదామని ఈ GS Super 50 పరివర్తన్ బ్యాచ్లో జాయిన్ అవుదామని ఫిక్స్ అయ్యారు, ఈ GS PCM బ్యాచ్లో.
మీరు వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? వాళ్ళని ఏం చేయమంటారు ఇప్పుడు? ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఇప్పుడు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనే వాళ్ళకి 6 ఓరియంటేషన్ క్లాసెస్ నేను చేశాను. ఖచ్చితంగా ప్రతి మినిట్ చూడండి, యూ విల్ బి మోటివేటెడ్, డబుల్ మోటివేటెడ్. మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే కన్నా ముందే మనం మోటివేట్ అయ్యామనుకోండి, ఈ జర్నీ సాఫీగా జరుగుతుంది. టెర్మినాలజీ క్లాసెస్ అప్రాక్సిమేట్లీ 10 టెర్మినాలజీస్ క్లాసెస్ ఉన్నాయి 7 సబ్జెక్టుల మీద. ఆ 10 సెషన్స్ ఒక్కొక్కటి 2 గంటలు 20 గంటల టెర్మినాలజీస్ క్లాసెస్ ఉన్నాయి. ఆ టెర్మినాలజీ క్లాసెస్ వినండి. ఎన్సీఆర్టీ క్లాసెస్ మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, అంటే ఫిబ్రవరి 16 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎన్సీఆర్టీ క్లాసెస్ స్టార్ట్ చేయండి. ఎవరైనా ఇక ముందు ఏప్రిల్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఓరియంటేషన్ క్లాసెస్ 6 నేను తీసుకున్నవి, టెర్మినాలజీ క్లాసెస్ ఫ్యాకల్టీస్ తీసుకున్నవి, ఎన్సీఆర్టీ క్లాసెస్ రన్ అవుతున్నటువంటి ఎన్సీఆర్టీ లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఏప్రిల్ 21 నుంచి రెగ్యులర్గా ప్రతిరోజు క్లాసెస్కి రండి. మీకు ఫ్రీ రీడింగ్ రూమ్ కూడా ఉంటుంది. ఇంకో గొప్పమైన విషయం ఏంటంటే ఫ్రీ రీడింగ్ రూమ్ ఇస్తాము. మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు అందుబాటులో ఉంటుంది. మీరు డే స్కాలర్ అయితే టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. హాస్టల్ వాళ్ళు అయితే వెళ్ళి హాస్టల్కి వెళ్ళేసి వస్తే సరిపోతుంది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు అకాడమీలో ఉండి నైట్ 8కి ఇంటికి వెళ్ళేసి భోజనం చేసేసి 9 to 11 వరకు చదువుకొని 11 o'clock పడుకుంటే మాత్రం, అలా ఒక 18 నెలలు కష్టపడితే మాత్రం మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రొవైడింగ్ యువర్ టైమ్ ఫర్ అస్ సార్. సో స్టూడెంట్స్, ఈ సెషన్ నుండి మీకు విష్ణుఎస్ అకాడమీ ఎంత జెన్యూన్ అని, విష్ణుఎస్ అకాడమీ ఎలాంటి ఫీచర్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది, ఎందుకని ఇక్కడ జాయిన్ అవ్వాలి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇది కాకుండా పర్సనల్గా మీరు ఒక కౌన్సిలింగ్ సెషన్ సెట్ చేసుకోవాలి, డైరెక్టర్ సార్తో కానీ ఫ్యాకల్టీస్తో కానీ ఇక్కడ ఎవరితోనైనా మాట్లాడాలని అనిపిస్తే మా ఇన్స్టిట్యూట్కి ఎప్పుడైనా మీరు రావచ్చు. ఆర్ కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్, ఆ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్తోని మీరు ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ. ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యూ.